శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ పర్వదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని పోస్టాఫీస్ సమీపంలో గల శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది పండుగ సందర్భంగా పార్థసారథి పంతులు ఆధ్వర్యంలో పంచాంగ పఠన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఉగాది పంచాంగ శ్రవణాన్ని పార్థసారథి పంతులు చదివి వినిపించారు. 12 రాశులపై జరిగే లాభ నష్టాలను, ఈ సంవత్సరం ఉండే వర్షాభావం, వ్యవసాయం, పరిపాలన, వ్యాపార లాభ నష్టాలు, ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలు, ఆచరించవలసిన పద్ధతుల గురించి వివరించారు. ఈ పంచాంగ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వలయం ఏర్పడినప్పటికీ మన దేశం ఆర్థిక రంగంలో సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర మూలంగా ఆర్థిక మాన్యంలో ఉండడం వల్ల ఆర్థిక మాన్యం వల్ల రాష్ట్రానికి అధికంగా వస్తాయి. దాని ద్వారా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. గృహ నిర్మాణాలకు వడ్డీ లేకుండా, ధరకు వడ్డీ లేకుండా రుణం జరుగుతుంది. దాని ద్వారా బంగారం ధర సంబంధం అధికంగా పెరిగే సూచనలు కనపడుతున్నాయి. బంగారు ఆభరణాల కొనుగోలు అధికంగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జాతీయ పనులు అస్కరంగా ఆలోచిస్తాయి. పెట్రోలియం రంగంలో మన దేశంలో నూతన నిర్వహణ కల్పిస్తుంది. మరి యుద్ధ భయాలు అధికంగా ఉన్నాయి. గత ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని కొన్ని కోట్ల అప్పుల పాలు చేసి ఖజానాను పెంచుకొచ్చి దివాలా తీసుకొని వచ్చిన ఇప్పుడు ప్రభుత్వం గట్టి పరిస్థితి ఏర్పడి అయినను సమర్థవంతంగా వనరులు సమకూర్చుకొని సమర్థవంతంగా లభించే సహజ వనరులను ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. టూరిజం చాలా అభివృద్ధి చెందుతుంది. విద్యాలయాలలో బోధన పఠనాల మార్పు ఉంటుంది. అక్రమమైన పద్ధతిలో నడిచే విద్యా వ్యవస్థను మూసివేయబడుతుంది. తద్వారా ప్రాంతాల్లో భూకంపాలు అధికంగా